34వ వార్డుతో పాటు కల్లూరు అర్బన్ పరిధిలోని అన్ని వార్డులలో మౌలిక సదుపాయాలైన త్రాగునీరు, మురికి కాలువలు, పార్కుల సమస్యలను తక్షణమే పరిష్కరించి వార్డుల అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్, సిపిఐ పార్టీలు బలపరుస్తున్న సిపిఎం పార్టీ పాణ్యం అభ్యర్థి డి గౌస్ దేశాయ్ ప్రజలకు హామీ ఇచ్చారు. సిపిఎం పాణ్యం అసెంబ్లీ అభ్యర్థి డి గౌస్ దేశాయ్ సుత్తికొడల నక్షత్రం గుర్తుకు, నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి లక్ష్మీ నరసింహ యాదవ్ హస్తం గుర్తులకు ఓట్లు వేయించి గెలిపించాలని ప్రజలను కోరుతూ పాణ్యం నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయ్ కాంగ్రెస్ పార్టీ పాణ్యం ఇన్ఛార్జి కుర్వ రవికుమార్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా శుక్రవారం కర్నూలు నగరం 34వ వార్డులోని శివయ్య నగర్, సంపత్ నగర్, కృష్ణారెడ్డి నగర్, గోపీనగర్, బృందావన్ నగర్, నిర్మల్ నగర్ కాలనీలలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. డప్పు కళాకారులు, కార్యకర్త కోలాహలాల మధ్య అభ్యర్థి ప్రచారం ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా ప్రజలు అనేక సమస్యలు అభ్యర్థి దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రతిరోజు మంచినీరు రావడం లేదని, మురికి కాలువలు శుభ్రం చేయడం లేదని, పార్కులు అభివృద్ధి సరిగా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, పార్కుల్లో అసాంఘిక కార్యక్రమాలు అధికమయ్యాయని వారు అభ్యర్థి దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రత్యేకంగా శ్రీనివాస్ నగర్లో నివసిస్తున్న పేదలు అనేక మందికి ఇళ్ల స్థలాలు లేక బాడుగ ఇళ్లలో కాపురం ఉంటున్నామని, ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే ఏర్పాటు చేయాలని వారు అభ్యర్థిని అభ్యర్థించారు. ఈ సందర్భంగా డి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ అర్బన్ కాలనీలో అనేక వార్డులలో సమస్యలు తిష్టవేసి ఉన్నాయని, పాలకులు మరియు నగరపాలక అధికారులు నగరాభివృద్ధిని మరిచి కమిషన్ వేటలో పడ్డారని వారు తెలియజేశారు. 34వ వార్డులో నెలకొన్న మీరు చెప్పిన అన్ని రకాల సమస్యలను నేను గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని, అలాగే కల్లూరు అర్బన్ వార్డులో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని, ప్రతిరోజు కాలనీల్లో మంచినీరు అందించేలా కృషి చేస్తానని తెలియజేశారు. కాలువలు శుభ్రం, వీధి లైట్లు, పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తానని హామీ ఇచ్చారు. ఇంటింటి ప్రచారంలో యువకులు బాణసంచా పేలుస్తూ, మహిళలు పెద్ద ఎత్తున హారతులు ఇచ్చి పూలు జల్లి పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ప్రచార కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, 34వ వార్డు బాధ్యులు సి గురుశేఖర్, వెంకటేశ్వర్లు, మాజీ కార్పొరేటర్ చలపతి, రాముడు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి ఆనందబాబు, లింగన్న, అరుణ, ఆటో యూనియన్ నాయకులు ప్రభాకర్, ఎల్లప్ప, చిన్న వ్యాపారస్తుల సంఘం నాయకులు మహమ్మద్ రఫీ, ప్రసాద్, సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ నాయకులు షరీఫ్, మాబుసా, రజక వృత్తిదారుల సంఘం న్యూ సిటీ కార్యదర్శి శేషాద్రి, అధ్యక్షుడు రాముడు, ఓల్డ్ సిటీ కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసులు, అధ్యక్షురాలు జయమ్మ, నగర నాయకులు మద్దిలేటి, ఎల్లయ్య, కిషోర్, వీరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుందరం, ప్రసాద్, ఆసిఫ్, గోపి, ఎస్ఎఫ్ఐ నాయకులు సాయి ఉదయ్, నరసింహ, రాము, అశోక్, సిఐటియు కరెంట్ స్టోర్ అమాలి యూనియన్ నాయకులు మోహన్, సూరి, నాగరాజు, ప్రజానాట్య మండలి నాయకులు నాగస్వాములు, రాంబాబు, మధు, సూరి, స్థానిక కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు పాండ్యం నియోజకవర్గంలోని గణేష్ నగరు, కృష్ణానగరు, నిర్మల్ నగర్ ఈ ప్రాంతాల్లో పర్యటన చేస్తూ ఉన్నాం. ప్రజల నుంచి చాలా పెద్ద ఆదరణ ఈ ప్రాంతంలో వస్తూ ఉంది. భూ కబ్జాదారులు ఓడించండి, ఈ నగరాన్ని కాపాడని చెప్పి ప్రజలు చాలామంది మధ్యతరగతి ప్రజలు కోరుతూ ఉన్నారు. అదే కాదు, మేము పన్నులు కడుతున్నాం కానీ మాకు మౌలిక వసతులు ఏవి కూడా ఈ ప్రాంతంలో నగర కార్పొరేషన్ కల్పించట్లేదు, గెలిచినట్టు కార్పొరేటర్లు ఎవరు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి ప్రజలు కూడా చాలామంది తమ యొక్క గోడును విన్నవించుకుంటున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలామంది మధ్యతరగతి ప్రజలు, అట్లే పేద ప్రజలు కూడా ఉన్నారు. ఎక్కడ కూడా ఒక్క పార్కు కూడా కనబడట్లేదు. అదే కాదు, త్రాగునీటి సౌకర్యం అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది. తాగడానికి నీళ్లు దొరకాలంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు వచ్చే పరిస్థితి ఉంది. మీరు చూడండి, డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. రోడ్లు ఉన్నాయి కానీ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అంటే పార్కులు, డ్రైనేజ్లు, త్రాగునీటి సమస్య పరిష్కారం చేయడంలో నగర కార్పొరేషన్ కానీ గెలిచినట్టు ప్రజాప్రతినిధులు కానీ విఫలమయ్యారు. అందుకోసం ఈ ప్రాంత ప్రజలు మేము కోరుతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలుగా కోరుతా ఉన్నాం, ఇండియా కూటమిని ఆదరించండి. నగర కార్పొరేషన్ని ఖచ్చితంగా ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దడానికి
ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తాం. దాంతోపాటు ఈ ప్రాంతంలో చాలామంది పేద ప్రజలు శ్రమజీవులు కూడా ఉన్నారు. చాలామంది మాకు ఇళ్ల స్థలాలు లేవు, మాకు ఇండ్లు వచ్చినా ఇప్పటిదాకా నిర్మాణం జరగలేదు, జగన్నాథ గట్టులో మా ఇండ్లు అట్లా ఆగిపోయినాయి, పందిపాడులో మా ఇండ్లు అట్లా ఆగిపోయినాయి అని చెప్తా ఉన్నారు. కాబట్టి మేము కోరుతా ఉన్నాం, ఆ రోజు గఫూర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పించిన స్థలాలు 15 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ నిర్మాణం జరగలేదంటే పాలకుల యొక్క నిర్లక్ష్యం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం ఈ ప్రాంత ప్రజానీకాన్ని నేను చేతులెత్తి మొక్కి చెప్తున్నా, మిమ్మల్ని మేము ఖచ్చితంగా కాపాడుతాం, రక్షిస్తాం, మీ సేవకులుగా ఉంటాం. కాబట్టి ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించండి, హస్తానికి శృతి కూడా నక్షత్రం గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా.